నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు, 8th నుంచి 9th హౌస్కి వస్తున్నారు. తప్పక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే కొలాబరేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు చేసే పనిలో కూడా ముందుకెళ్లే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఈ నెలలో కనిపిస్తున్నాయి. అంటే
రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే ఏంటంటే స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యామిలీ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి, అలాగే విస్తరిస్తుంది కూడాను. అదొకటి కాకుండా చాలా మంచి సంచారం మనం చూసాము అంటే జూపిటర్ సంచారం 11వ సంచారం. సో తప్పక లాభాలు చేకూరుతాయి ఈ నెలలో సింహరాశి వాళ్ళకి అని చెప్పాలి. కానీ కూడానే కేతు ఉన్నారు కనుక తప్పక కొంతవరకు ఇబ్బంది పెడతారు. సో అటు మనం ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఏదైనప్పటికీ ఆఫ్టర్ April 14th అన్ని ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా కొంతవరకు ఏంటంటే అండర్స్టాండింగ్ నేచర్ ఉండి అందరితో సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది. అండ్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో మంచి మెంటర్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ప్రముఖుల వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడి పైకి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏమైనా లోన్స్ ఉంటే కూడా తప్పక లోన్స్ కొంతవరకు తీరే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో అందరికీ ఉండేది ఈ కాలంలో EMIs ఇవన్నీ ఉంటాయి. కానీ ఖరీదైన వస్తువులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి నాంది పలకడం అనేది ఈ సంవత్సరంలో ఈ నెల అవుతుంది అనమాట. తప్పక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ, అటు స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ రావాలని వేరే బిజినెస్ చేయడం కానీ, సైడ్ బిజినెస్ చేయడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా వీళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. తప్పక సత్సంబంధాలు అంటే మంచి సంబంధాలు, మంచి అండర్స్టాండింగ్ నేచర్ ఉన్న పార్ట్నర్ రావడం కానీ, దాంట్లో ముందుకెళ్ళి బిజినెస్ని విస్తరించడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. బాగుంటుంది వీళ్ళకి. అలాగే స్టూడెంట్స్కి కూడా తప్పక వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్, అలాగే పైకి వెళ్ళే ఛాన్సెస్, ఎస్పెషలీ మనం చెప్పామంటే ఆఫ్టర్ April 14th మనం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చెప్పుకుంటున్నాం. అదొకటి కాకుండా వీనస్ కూడా ఓన్ హౌస్కి వస్తున్నారు. అంటే ఏంటి 10th వస్తున్నారు. సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు అనుకున్నది సాధించడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. తప్పక ఏంటంటే ఈ నెల అంతా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంతా బాగాలేదు అన్నప్పటికీను కొంతవరకు శ్రమ పడినకు తగిన ఫలితం అనేది మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తుంది. తప్పక వీళ్ళు ఏంటంటే ఏదైనా ఇప్పుడు లాటరీ టికెట్ కానీ, లేకపోతే మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ట్రేడింగ్ చేసినా కూడా వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. కేతు ఎప్పటికైనా ఏంటంటే కరెక్ట్ టైం వచ్చిందంటే కనుక అలా అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? సో మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రాహు 7th house లో ఉన్నారు. వాళ్ళతో పాటు మంచి పార్ట్నర్స్ వస్తారు, మంచి కార్యక్రమాలు చేయడం అనేది, ఆపర్చునిటీస్ అనేది వస్తాయి, ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది. మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. అంటే ఏంటి, మనం మాట్లాడుకునేది ఒక 30 days అనుకుందాం, అంతవరకే. సో నెక్స్ట్ నెల మళ్ళీ మారిపోతూ ఉంటుంది. బట్ ఈ నెల అంతా చాలా బాగుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఎక్సాల్టేషన్ లో ఉన్నారు కనుక వాళ్ళు ఏది ముట్టుకున్నా సక్సెస్. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుండే అవకాశం ఉందంటారు? తప్పక ఏంటంటే సండే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం, అలాగే సాఫ్రాన్ ఫ్లాగ్ మనం దేవుడి గదిలో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో ఈ రోజు గో పూజ చేయడం అనేది మంచిది సండే. అండ్ ఆల్సో ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోండి కంటిన్యూస్ గా. ఎప్పుడు నిత్యం నేను చెప్తూ ఉంటా, ఒకసారి చదువుకోవడానికి 5 minutes to 10 minutes పడుతుంది. కానీ సండే తప్పక వినండి. అట్లీస్ట్ నేను చదువుకోలేను అంటే కనుక తప్పక వినండి. ఇప్పుడు మనకి యూట్యూబ్లో అన్ని ఈజీగా దొరుకుతాయి, వింటే ఇంకా మంచిది. దాంతో పాటు ఏంటంటే సండే రాహుకేతు అంటే అన్ని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది మంచిదన్నమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే పాజిటివిటీ అనేది పెరుగుతుంది. మనం చెప్పే పరిహారాలు కూడా అందుకే అన్నమాట. ఎందుకంటే అటు నెగిటివ్ ఉంటుంది, అటు పాజిటివ్ ఉంటుంది లైఫ్లో. సో పాజిటివిటీ పెంచడానికి మనం ఇవన్నీ చెప్తున్నాము. సో ఏదైనా సరే మనం ముందే ఊహించి ఇది ఇలా అవుతుంది, మనకి పాజిటివ్ కావాలి, ఎవరు నెగిటివ్ కావాలని అనుకోరు. సో పాజిటివ్గా అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సో మనం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం, దాంతోపాటు అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. ఏదైనప్పటికీ జాతక రీత్యా మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా జాతకం చూసి వేసుకుంటే మనకి వాళ్ళకి స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సిందే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం మాట్లాడుకునేది అంతా జనరల్. సో అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక ఆరెంజ్ నుంచి రెడ్ ప్లస్ గోల్డ్ వేసుకోవడం చాలా మంచిది. సన్తో పాటు మనకి మార్స్ కూడా ఉన్నారు కనుక ఆ వేగం అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఇవి వేసుకోవడం మంచిది, ఎస్పెషల్లీ ఆన్ సండేస్. కట్